సో ఒక వాట్సాప్ స్టేటస్ పెడితే దానికి 100 మంది చూస్తే కనుక మీకు 300 ఇస్తామని చెప్పేసి చాలా ఆర్టికల్స్ అండ్ న్యూస్లు అండ్ వీడియోస్ చూస్తుంటారు మీరు. ఇది ఎంత బిగ్గెస్ట్ స్కామో మీకే తెలుస్తుంది. ఈ వీడియోలో టోటల్గా బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. ఈ స్కామ్ అనేది ఎక్స్పోజ్ చేసి అయితే చూపిస్తాను మీకు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కామ్ గురించి అయితే చెప్తా చూడండి. ఇప్పుడు వాడు ఏం చెప్తాడంటే, మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మీ వాట్సాప్ స్టేటస్కి 100 వ్యూస్ వచ్చినట్లయితే కనుక మేము ఇంత అమౌంట్ అయితే పే చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఒక యాడ్ ఇస్తారు. అంటే ఒక యాడ్ అయితే క్రియేట్ చేస్తారు, ఒక క్యాంపెయిన్ అయితే క్రియేట్ చేస్తారు. ఎక్కడ? వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, మీరు ఎక్కడ చూసినా సరే మీకు ఈ యాడ్స్ అనేవి కనిపిస్తాయి. పుట్ వాట్సాప్ స్టేటస్ అండ్ ఎర్న్ అని చెప్పేసి కనిపిస్తాయి. ఇది టోటల్లీ స్కామ్ అనమాట, అస్సలు నమ్మొద్దు. సో ఎందుకో మీకైతే చెప్తాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో ఎర్నింగ్ పేరు చెప్పుకొని జరిగే స్కామ్స్ అన్నిటిని మనమైతే ఎక్స్పోజ్ చేస్తాము. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎక్కువ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను, ఇంకా ఎక్కువ స్కామ్స్ అయితే ఎక్స్పోజ్ చేస్తాను. సో దట్ మీరు ట్రాప్లో పడకుండా సేఫ్గా ఉంటారనమాట. ఇది నా మెయిన్ మోటో, మన ఛానల్ మోటో. సో అసలు ఈ వాట్సాప్ స్టేటస్ స్కామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాంగ్ కానీ లేకపోతే ఒక పర్సన్ ఉన్నారు, సంథింగ్ ఒక ఎక్స్ పర్సన్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఉన్నారనుకుందాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి రీచ్ కోసం మేము ఇలా వాట్సాప్ స్టేటస్లో ప్రమోట్ చేపిస్తున్నాము అని చెప్పి చెప్తారు. సో ఎలా చెప్తారంటే, ఇప్పుడు మీకు 100 వ్యూస్ వచ్చాయనుకోండి ఇంత అమౌంట్ అయితే పే చేస్తాము, అదే మీకు 1000 వ్యూస్ వచ్చాయనుకోండి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి మీకు ఒక ఆశ చూపిస్తారనమాట. ఆశ చూపించి ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో ఈ వర్క్ జాయిన్ అవ్వడానికి మీరు 299 ఆర్ 499 కట్టండి అని చెప్పేసి చాలా నైస్గా చెప్తారనమాట. ఈ చెప్పడం అనేది నైస్గా చెప్తారు, బట్ రిజల్ట్స్ ఏమని చెప్తారు, మీకు 100 వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ ఇచ్చేస్తామో, కావాలంటే ప్రూఫ్ చూసుకోండి అని చెప్పేసి చాలా టెంప్ట్ చేస్తారన్నమాట. టెంప్టింగ్ ఆఫర్స్ అయితే ఇస్తారు. ఇదంతా టోటల్గా స్కామర్స్ చేసే ఫస్ట్ థింగ్ అనమాట. సో ఏదైతే టార్గెట్ ఉందో టార్గెట్ని టెంప్ట్ చేయడం. మీరు ఒక టార్గెట్ వాళ్ళకి, మిమ్మల్ని టెంప్ట్ చేసి మీ దగ్గర డబ్బులు అయితే లాగేసుకుంటారు. సో ఇది తెలియక చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఫేస్బుక్లో ఆర్ యూట్యూబ్లో ఎక్కడైనా యాడ్స్ చూసి ఏం చేస్తారంటే అప్లై చేస్తారు. వాళ్ళ వాట్సాప్కి మెసేజ్ చేస్తారనమాట, బ్రో మాకు కావాలి అని చెప్పేసి. వాడేం చెప్తాడు, నైస్గా ప్రూఫ్స్ పంపిస్తాడు, అవన్నీ పంపించి ఇంత పే చేయండి మేము వర్క్ ఇస్తామని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్లో వర్క్ చేయాలి అంటే వాడే మీకు తిరిగి డబ్బులు ఇస్తాడు కానీ మిమ్మల్ని డబ్బులు అడగడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా అడిగాడు అంటే అది 99.9% ఫేక్ అనమాట, ఫ్రాడ్, అసలు నమ్మొద్దు. సో ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారు, అక్కడ వర్క్ చేయడానికి వాడేందుకు డబ్బులు అడుగుతాడు. ఇంకా వాడికి వర్కర్స్ కావాలనుకుంటే వాడే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆర్ సంథింగ్ యాడ్ ఇచ్చి, ఇలా మాకు వేకెన్సీ ఉంది మీరు జాయిన్ అవ్వండి, మేము వర్క్ ఇస్తాము, వర్క్ చేయండి, మేము పలానా అమౌంట్ ఇస్తామని చెప్పేసి వాడే చెప్తాడు. బట్ ఇక్కడ అలా కాదు, మీరంతా డబ్బులు కట్టాలంట. ఫస్ట్ మనం డబ్బులు కట్టిన తర్వాత వాడైతే వర్క్ ఇస్తాడట. ఇలాంటివి అస్సలు నమ్మొద్దు. అందుకోసం ఈ వీడియో నేను ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను. చాలా స్కామ్ చూసాను, చాలామంది మోసపోతున్నారు. అస్సలు పడొద్దు. మీరు ఎక్కడైనా వాట్సాప్ స్టేటస్లు పెట్టినందుకు డబ్బులు ఇస్తానని అంటే వెంటనే బ్లాక్ చేసేయండి, లేకపోతే వాడికి జ్ఞానశుద్ధి చేయండి, అంతే. చాలా అంటే చాలా చూస్తున్నాం మనం. రీసెంట్ ఇన్స్టాగ్రామ్లో ఎవడు పడితే వాడు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. లైక్ డబ్బులు సంపాదించాలి, ఎలా సంపాదించాలి, కష్టపడక్కర్లేదు, ఒకరిని స్కామ్ చేసి సంపాదిద్దాం, ఇది ఒకటి ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. సో అందులో మీరు వెళ్ళి విరుక్కోవద్దు. సో మీరు కానీ వన్స్ వెళ్ళారు అంటే డబ్బులు ఇచ్చారంటే మీకు అసలు ఎటువంటి రెస్పాండ్ ఉండదు. పెట్టమంటాడు, ఏదో బ్యానర్ పెట్టి స్టేటస్ పెట్టండి అని చెప్పేసి ఒక 2-3 రోజులు చెప్తాడనమాట పెట్టండి అని చెప్పేసి. బట్ 99.9% ఫేక్. ఇవి అస్సలు నమ్మొద్దు. డబ్బులు కట్టించుకొని మీకు రిప్లై ఇయ్యరు, ముందే చెప్తున్నా. వాళ్ళని మీరు ఏం పీకలేరు. పోనీ ఆ 300 కోసం మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే మిమ్మల్ని కింద నుంచి పైదాకా చూస్తారు. ఏరా సెన్స్ లేదా, చదువుకోలేదా అని చెప్పేసి చూస్తారు. ఇలాంటి చిన్న స్కామ్స్కి మీరు అస్సలు పడొద్దు. నా సబ్స్క్రైబర్స్ అయ్యండి, మిమ్మల్ని అస్సలు పడనివ్వకూడదు కాబట్టి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో స్కామ్ ఇది, వాట్సాప్ స్టేటస్ పెట్టి ఎర్న్ చేయడం అనేది టోటలీ స్కామ్ గైస్. డోంట్ ఫాల్ ఫర్ ఇట్. మీరు కనుక ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా యాడ్ చూస్తే కనుక రిపోర్ట్ చేసేయండి. అర్థమైంది, రిపోర్ట్ చేసేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ వాట్సాప్ స్టేటస్ అని పైన ఒక కవర్ పేజ్ పెట్టుకొని లోపల ఇంకొక మాఫియా చేస్తున్నారు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా.
వాట్సాప్ స్టేటస్ అనగానే మన వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా స్టేటస్లు పెట్టడం చాలా ఈజీ కదా, ఒక స్టేటస్కి 100 రూపాయలు ఇస్తున్నాడు, సో 100 వ్యూస్ వచ్చాయంటే 100 రూపాయలు ఇస్తున్నాడు అంటే వ్యూకి 1 రూపాయి ఇస్తున్నాడు కాబట్టి నా కాంటాక్ట్ లిస్ట్లో 200-300 మంది ఉన్నారు, డైలీ 300 సంపాదించుకో అని చెప్పేసి మీరు వెళ్ళిపోతారు వాడి దగ్గరికి, వెళ్ళి వాడు చెప్పింది పే చేస్తారు. కానీ అక్కడ ఏంటంటే అది ఆశ చూపించి థంబ్నెయిల్ అంటే కవర్ పిక్చర్ అది పెట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా, లోపల ఇంకొక స్కామ్ చేస్తున్నాడు, ఇంకొక మాఫియా చేస్తున్నాడు. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో అది రావాలంటే మర్చిపోవద్దు, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టానంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బ్రో మేము మోసపోయాము, ఈ స్కామ్లో పడి మేము మోసపోయాము, మా డబ్బులు పోయినాయి, సో ఇలా కంప్లైంట్స్ ఉంటాయి కదా, లేదా మాకు బ్రో ఇది డౌట్గా ఉంది స్కామ్ ఏమో అని చెప్పేసి ఇలాంటివి ఏమున్నా సరే మీరు నాకైతే సెండ్ చేయొచ్చు. నేను అది రివ్యూ చేసి ఇఫ్ ఇట్ స్కామ్ ఐ విల్ ఎక్స్పోజ్ ఇట్, ఓకే, ఇఫ్ ఇట్ లెజిట్ ఐ విల్ అది కూడా చెప్తా, ఒకవేళ లెజిట్ అయితే అది కూడా చెప్తా. బట్ స్కామ్ అయితే ఓన్లీ ఈ ఛానల్ వచ్చేసి ఓన్లీ స్కామ్స్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదైతే స్కామ్స్ యాప్స్ కానీ స్కామ్ బిజినెస్లు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా మన ఛానల్ అయితే ఎక్స్పోజ్ చేస్తాము. సో మర్చిపోవద్దు, నేను మీకోసం ఉన్నాను. సో స్టే సేఫ్ ఆన్లైన్. సో ఎక్కడ పడితే అక్కడ లింక్స్ క్లిక్ చేసి సో మీరైతే ఏ డీటెయిల్స్ ఇవ్వద్దు ఫస్ట్ థింగ్. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్.